వెల్కమ్ బ్యాక్ టు సులోచన ఎడ్యుకేషన్. MBA థర్డ్ సెమిస్టర్ ఆపరేషన్స్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్లో యూనిట్ 5 థియరీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి రోల్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఇన్వెంటరీ. ఇన్వెంటరీ అంటే మీనింగ్ ఫిజికల్ గూడ్స్ కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్ని స్టోర్ చేస్తుంది ఇన్వెంటరీ అంటే మీనింగ్. సో ఈ మనకు ఇన్వెంటరీ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే మన కలెక్షన్ ఆఫ్ గూడ్స్ స్టోర్ ఉన్నాయనుకో మన ఆపరేషన్స్ కంటిన్యూగా మనం చేసుకోవచ్చు. సో మీటింగ్ కస్టమర్ డిమాండ్ ప్రాంప్ట్లీ, కస్టమర్కి ఏదైతే అవసరమో దాన్ని మన దగ్గర గూడ్స్ ఉన్నాయనుకో మనం వాళ్ళ గూడ్స్ ఉన్నాయనుకో మనం వాళ్ళకి సంబంధించినవి మనము వాళ్ళకి ఏ గుడ్ అయితే అవసరమో అది తయారు చేయొచ్చు కదా మన దగ్గర. ఇన్వెంటరీ అంటే రా మెటీరియల్స్ అవన్నీ ఉన్నాయనుకో. సో అది నెక్స్ట్ అవాయిడింగ్ స్టాక్ అవుట్స్ అండ్ లాస్ట్ సేల్స్. స్టాక్ అవుట్ మన దగ్గర ఇన్వెంటరీ అంటే కలెక్షన్ ఆఫ్ స్టాక్స్ అనమాట. స్టోర్ చేసే ప్లేస్ ఇన్వెంటరీ అంటే స్టోర్ ద కలెక్షన్ ఆఫ్ స్టాక్స్. సో స్టాక్ అవుట్ అనేది ఉండదు ఎందుకంటే మనం ఇన్వెంటరీలో స్టోర్ చేసి పెట్టుకుంటాం కదా. హెల్ప్స్ ఇన్ ప్రైస్ అండ్ సప్లై స్టెబిలైజేషన్. అప్పుడు ఏమైపోతుందంటే ప్రైస్ అనేది మనం ఇన్వెంటరీలో స్టోర్ చేసుకుంటాం కాబట్టి మనకి ఎప్పుడైతే ప్రైస్ అనేది స్టేబుల్గా ఉంటుందో, మనకి ఎప్పుడైతే అనుకూలంగా ఉంటుందో ప్రైస్ అనేది అప్పుడే మనం అమ్ముతాం, తక్కువ రేటుకి అమ్ముకోము. ప్రైస్ అండ్ సప్లై స్టేబుల్గా. సో అది ఎనాబుల్ సీజనల్ అండ్ యాంటిసిపేటెడ్ స్టాక్. అంటే సీజనల్గా డిమాండ్ ఏది ఉందో అప్పుడే మనం ఆ స్టాక్ అనేది ఇన్వెంటరీలో నుంచి బయటికి తీస్తాం. ఇన్వెంటరీ ఉండడం వల్ల మనం లాస్ కాము, ఎందుకంటే సీజనల్గా స్టాక్లు ఏముంటాయో అప్పుడు ఆ సీజన్ వచ్చినప్పుడు ఆ ఇన్వెంటరీ నుంచి బయటికి తీసి అవి అమ్ముకుంటాం. ఇది వచ్చి ఇంప్రూవ్స్ రెస్పాన్స్ కాంపిటేటివ్నెస్. నెక్స్ట్ వచ్చేసి ఎనాబుల్ ఫైనాన్షియల్ ప్లానింగ్ అండ్ కాస్ట్ కంట్రోల్ కూడా ఉంటుంది. ఇవి రోల్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఇన్వెంటరీ. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఇన్వెంటరీ ప్లానింగ్ అండ్ కంట్రోల్. ఇన్వెంటరీ ప్లానింగ్ అండ్ కంట్రోల్ అంటే ఆబ్జెక్టివ్స్ వచ్చేసి అంటే డెఫినేషన్ అంటే ఏంటంటే ప్లానింగ్ అండ్ కంట్రోల్ చేయాలి ఇన్వెంటరీని. సో అది ఇన్వెంటరీ ప్లానింగ్ అండ్ కంట్రోల్. ఆబ్జెక్టివ్స్ వచ్చేసి ఎన్ష్యూరింగ్ కంటిన్యూస్ సప్లై ఆఫ్ మెటీరియల్స్. సో ప్లానింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉందనుకో ఇన్వెంటరీ అంటే స్టోర్ చేయడం అనమాట రా మెటీరియల్స్ అన్నిటిని. సో వాటిలో ప్లానింగ్ అండ్ కంట్రోల్ కరెక్ట్ ఉందనుకో ఎఫిషియెంట్గా సప్లై చేయొచ్చు. మినిమైజింగ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఇన్వెంటరీ యొక్క ఇన్వెస్ట్మెంట్ తగ్గుతుంది. సో నెక్స్ట్ లాసెస్ అవాయిడ్ అవుతాయి. అంటే నువ్వు ఇన్వెంటరీ అంటే కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్ స్టోర్ చేస్తావు కదా. సో నువ్వు అందులో పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉన్నాయనుకో వేస్ట్ అనేది ఉండదు. ఎఫిషియెంట్గా స్టోరేజ్ ఇన్వెంటరీ అంటే స్టోరేజ్ స్పేస్ ప్లానింగ్ కరెక్ట్ చేసుకున్నావు అనుకో మంచిగా స్టోర్ చేసుకోవచ్చు, వేస్ట్ తగ్గుతుంది. ఇన్వెంటరీ పెట్టాలంటే కూడా స్టోర్ చేయాలంటే ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. నువ్వు కరెక్ట్ ప్లానింగ్ చేసుకున్నాక అది మినిమైజ్ అవుతుంది. ఇన్వెంటరీ కాస్ట్ వచ్చేసి మినిమైజ్. నెక్స్ట్ వచ్చేసి ఎఫిషియెంట్ మెయింటైనింగ్ సర్వీస్ లెవెల్. సో ఇది మెయింటైనింగ్ సర్వీస్ లెవెల్ అంటే కస్టమర్లకు కదా మనం సర్వీస్ ప్రొవైడ్ చేసేది, అది కూడా మెయింటైన్ అవుతుంది. కరెక్ట్ ప్లానింగ్ చేసుకుంటే కరెక్ట్ వాళ్ళకి సర్వీస్ అనేది మనం ప్రొవైడ్ చేయగలుగుతాం. నెక్స్ట్ ఇన్వెంటరీ ప్లానింగ్ ఇన్వెంటరీ కంట్రోల్ అంటే డెఫినేషన్ మీకు అర్థం కావడానికి ఇవి డిఫరెన్సెస్ చెప్పాను. ఇన్వెంటరీ ప్లానింగ్ అంటే ప్లానింగ్ చేయాలి ఏమనంటే ప్రాసెస్ ఆఫ్ ఫోర్కాస్ట్ ఎస్టిమేటింగ్ విచ్ క్వాంటిటీ ఆఫ్ ఇన్వెంటరీ అంటే స్టోరేజ్ చేయడం ఏ క్వాంటిటీ ఆఫ్ మెటీరియల్స్ స్టోర్ చేయాలా ఏవి స్టోర్ చేయదు అనేది ప్లానింగ్ చేసుకోవాలి. ఎస్టిమేటింగ్ అండ్ ఫోర్కాస్టింగ్ విచ్ క్వాంటిటీ ఆఫ్ మెటీరియల్ షుడ్ బి స్టోర్డ్ టు మీట్ ఫ్యూచర్ డిమాండ్. ఫ్యూచర్ కోసమే కదా. నెక్స్ట్ ఇక్కడ ఏంటి ఇన్వెంటరీ అంటే స్టోర్డ్ ఐటమ్స్ కదా, వాటిని సూపర్వైజ్ మానిటర్ చేయాలి. అంటే ఇన్వెంటరీ కంట్రోల్ అంటే సూపర్వైజర్ మానిటర్ చేయాలి విత్ ఇన్ ద ప్లాన్. ఏదైతే ప్లాన్ చేసుకున్నారో ఆ రకంగానే స్టోరేజ్ చేస్తున్నారో మెటీరియల్స్ అనేది కంట్రోల్ ప్రాపర్గా ఉండాలి అది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేచర్ అంటే ఏంటి ఇది అనేది ఏంటి ప్లానింగ్ అనేది స్ట్రాటజిక్ ఫంక్షన్. స్ట్రాటజిక్ అంటే ప్లానింగ్ చేస్తుంది. ప్లానింగ్ అంటే ఏ క్వాంటిటీ ఆఫ్ మెటీరియల్స్ స్టోర్ ఉండాలి ఏ క్వాంటిటీ ఆఫ్ మెటీరియల్స్ స్టోర్ ఉండొద్దు అనేది ప్లానింగ్ చేస్తుంది. ఆపరేషన్ అది విత్ ఇన్ ద ప్లాన్ లిమిట్లో జరుగుతుందా లేదా సూపర్వైజ్ మానిటర్ చేసేది ఇదే ఫార్ములేట్ చేస్తారు. ఇక్కడ పాలసీస్ ఎక్స్క్యూట్ చేస్తారు. ఇది ఫ్యూచర్ ఓరియంటెడ్గా, ఇది ప్రజెంట్ ఇప్పుడు చేసేది అనమాట ఇది. నెక్స్ట్ వచ్చేసి వేరియస్ డెసిషన్స్ రిలేటెడ్ టు ఇన్వెంటరీ. అంటే మనం ఇన్వెంటరీ అంటే కలెక్షన్ ఆఫ్ ఐటమ్ని స్టోర్ చేస్తున్నాం. సో మనం డెసిషన్ తీసుకోవాలి ఇప్పుడు ఇన్వెంటరీ మనకు ఉండాలన్నా అనేది. డెసిషన్ దేని మీద అంటే ఒకవేళ ఇన్వెంటరీ మనం పెట్టుకోవాలన్నా డెసిషన్స్ కొన్ని ఉంటాయి అనమాట. ఎందుకంటే ఇన్వెంటరీ అంటే కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్ స్టోర్ చేస్తాం, ఏ ఐటమ్లో ఎక్కడ స్టోర్ చేయాలి ఇన్వెంటరీలో డెసిషన్స్ అనమాట. పాలసీ డెసిషన్స్ అంటే సెట్టింగ్ ద ఓవరాల్ ఇన్వెంటరీ పాలసీ ఆఫ్ ద ఆర్గనైజేషన్. ఇన్వెంటరీ పాలసీ కూడా సెట్ చేసి ఉంటుంది. సో ఆ ఆర్గనైజేషన్ ఏ ఇన్వెంటరీ పాలసీ ఫాలో అవుతుంది అనేది చెక్ చేసుకోవాలి. మీకు ఇది ఒక్కటి రాసాను ఇప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లా. జస్ట్ ఇన్ టైం అంటే ఏంటంటే ప్రొడ్యూస్డ్ ఎప్పుడైతే డిమాండ్ ఉంటుందో అప్పుడే ప్రొడ్యూస్ చేయాలి. ఆ రకంగా ఏమంటారు పాలసీ డెసిషన్ ఆర్గనైజేషన్లో ఏ ఇన్వెంటరీ పాలసీ ఉందనేది చెక్ చేసుకోవాలి. ఫస్ట్ వన్ ఇన్వెంటరీ స్టోర్ చేసుకోవాలనుకున్నప్పుడు. నెక్స్ట్ క్వాంటిటీ డెసిషన్ ఏవి టూ మచ్
ఏమంటారు ఇన్వెంటరీ అంటే టూ మచ్ ఇన్వెంటరీ అంటే హయ్యర్ హోల్డింగ్ కాస్ట్ అవుతుంది. అంటే టూ మచ్ ఇన్వెంటరీ అంటే ఎక్కువ ఇన్వెంటరీలో స్టోర్ చేసుకున్నాం అనుకో వాటిని అక్కడ హోల్డ్ చేస్తాం కదా. ఇన్వెంటరీ అంటే స్టోరేజ్ చేస్తాం కదా. హోల్డింగ్ కాస్ట్ అంటే స్టోరేజ్ కాస్ట్ ఎక్కువ అయిపోతుంది. అది మనం డెసిషన్ తీసుకొని ఇన్వెంటరీ పెట్టుకోవాలా లేదా అనేది. అది టైమింగ్ డెసిషన్ ఇన్షూర్స్ కంటిన్యూటీ ఆఫ్ ఆపరేషన్స్ అండ్ ఇట్స్ అవాయిడ్ బోత్ స్టాక్ అవుట్స్ అండ్ ఓవర్ స్టాకింగ్. టైమింగ్ డెసిషన్ అంటే ఏంటంటే కంటిన్యూటీ ఆఫ్ ఆపరేషన్స్ అంటే టైమింగ్ డెసిషన్ని బట్టి ఈ టైంకి కరెక్ట్ నాకు గుడ్ అనేది కావాలి. సో అప్పుడు ఒకవేళ స్టాక్ అవుట్ అంటే స్టాక్ అనేది మన దగ్గర లేదనుకో అప్పుడు అటువంటి ప్రాబ్లమ్స్ అవాయిడ్ చేయాలంటే కూడా దాన్ని టైమింగ్ డెసిషన్ని బేస్ చేసుకొని కూడా ఇన్వెంటరీ పెట్టుకోవడం లేదా అనేది తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి క్లాసిఫికేషన్ ఆఫ్ డెసిషన్స్. ఏబీసీ అనాలిసిస్ని బట్టి. ఏబీసీ అంటే ఆల్వేస్ బెటర్ కంట్రోల్. ఏ అంటే నేను ఓన్లీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో మాత్రమే చెప్తున్నా, మీకు మొత్తం సబ్జెక్ట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు. ఏ అంటే హై వాల్యూ ఐటమ్స్ ఉంటాయి. ఇన్వెంటరీ అంటే కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్. హై వాల్యూ ఐటమ్స్ ఏలా బీలో మీడియం వాల్యూ, దీంట్లో లో వాల్యూ. ఇక్కడ టైట్ కంట్రోల్ ఉంటుంది. హై వాల్యూ అంటే ఏంటంటే ఎక్కువ ఏమంటారు వాల్యూ ఉన్న ఐటమ్స్ ఉంటాయి. కాస్ట్లీ ఐటమ్స్ అనుకోండి ఉదాహరణకు. సో టైట్ కంట్రోల్ ఉంటుంది. ఇక్కడ మోడరేట్ కంట్రోల్ ఉంటుంది. ఇక్కడ లో కంట్రోల్ ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. సో ఇది వెడ్ అనాలిసిస్. వెడ్ అంటే ఏంటంటే వైటల్, ఈ అంటే ఎసెన్షియల్, డిజైరబుల్. ఇది వచ్చేసి ఎస్డిఈ అంటే ఏంటంటే స్కేర్స్, డిఫికల్ట్, ఈజీ. ఎఫ్ఎస్ఎన్ అంటే ఫాస్ట్, స్లో, నాన్ మూవింగ్. ఫాస్ట్ మూవింగ్, స్లో, నాన్ మూవింగ్. ఇది ఓన్లీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ చెప్తున్నా కాబట్టి మీకు వీడియో లెంత్ అవుతుందనే ఉద్దేశంతో త్వరగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇందులో వచ్చేసి స్టాక్ లెవెల్ డెసిషన్ చూసుకోవాలి. అంటే మినిమం క్వాంటిటీ ఆఫ్ గూడ్స్ స్టోర్ చేస్తున్నామా, మ్యాక్సిమం చేస్తున్నామా, లేదంటే మనకి ఏదన్నా ప్రాబ్లం వస్తుందేమో అని సేఫ్టీ స్టాక్ ఎక్స్ట్రా క్వాంటిటీ స్టోర్ చేస్తున్నాం ఈ ఇన్వెంటరీలో. దాన్ని బట్టి కూడా ఇన్వెంటరీ ఏ రకంగా ఉండాలి. మినిమం ఉంటే ఒక రకంగా ఉంటుంది ఇన్వెంటరీ డెసిషన్, మ్యాక్సిమం ఉంటే హై హోల్డింగ్ కాస్ట్ ఉంటుంది ఆల్రెడీ చెప్పినది. సో దీన్ని బట్టి కూడా మనకి ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది ఇన్వెంటరీ ఎలా అనేది. లొకేషన్ అండ్ స్టోరేజ్ డెసిషన్స్. స్టోరేజ్ నీ ఇన్వెంటరీ ఎక్కడ స్టోర్. ఇన్వెంటరీ అంటేనే కలెక్షన్ ఆఫ్ స్టోర్ ద కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్ కదా. సో స్టోరేజ్ అనేది నీ ఇన్వెంటరీ ఎక్కడ పెట్టుకోవాలనుకుంటున్నావు దాని యొక్క లొకేషన్ ఆ డెసిషన్ తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ప్రొక్యూర్మెంట్ అండ్ వెండర్ లింక్డ్ డెసిషన్స్. ప్రొక్యూర్మెంట్ అంటే ఏంది, నువ్వు పర్చేజ్ చేస్తావు. సో పర్చేజ్ చేయను అండ్ వెండర్ లింక్డ్ పర్చేజ్ డెసిషన్స్ కూడా దాన్ని బట్టి కూడా ఉంటుంది. అంటే పర్చేజ్ ఏది చేస్తున్నావు నువ్వు, స్మాల్ ఐటమ్సా, లార్జ్ ఐటమ్సా. సో దాన్ని బట్టి కూడా ఏ మెటీరియల్ పర్చేజ్ చేస్తున్నావు దాన్ని బట్టి కూడా ఇన్వెంటరీ అనేది డెసిషన్ అనేది ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ డెసిషన్స్. ఈ మధ్య ఇన్వెంటరీ ఒకప్పుడు ఇన్వెంటరీ కానీ ఇప్పుడు అన్ని టెక్నాలజీ అవన్నీ వచ్చాయి కాబట్టి ఇవి ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ డెసిషన్స్ అంటే ఆ రకంగా ఉన్న టెక్నాలజీ బేస్డ్ ఉన్న ఇన్వెంటర్ని కూడా ఆ డెసిషన్ తీసుకోవాలంటే కూడా ఇది కన్సిడర్ చేయాలి. సో ఇవన్నీ కూడా ఇన్వెంటర్ డెసిషన్స్. పాలసీ అంటే ఆర్గనైజేషన్ చేస్తుంది. క్వాంటిటీ అంటే ఎక్కువ క్వాంటిటీ స్టోర్ చేయాలంటే ఎక్కువ కాస్ట్ అయిపోతుంది ఇన్వెంటరీ. నెక్స్ట్ వచ్చి టైమింగ్ డెసిషన్స్ అంటే ఏంటి, టైమింగ్ డెసిషన్స్ అంటే కంటిన్యూటీ ఆఫ్ ఆపరేషన్స్ ఉండాలి. సో నీకు ఈ టైంకి కరెక్ట్ కూడా ఉండలేదంటే నువ్వు దానివల్ల సేల్స్ లాస్ అవుతుంది, నీ రెప్యుటేషన్ పోతుంది. కాబట్టి ఇది ఉండవద్దు అంటే నీకు ఇన్వెంటర్ ఉండాలి. అది డెసిషన్. క్లాసిఫికేషన్ ఆఫ్ డెసిషన్స్ అంటే ఏ అంటే హై వాల్యూ ఐటమ్స్ ఉంటాయి. బీలో ఇదంతా నేను రఫ్గా రాశాను కానీ మీరు ఎలాబరేట్ చేసిన హై వాల్యూ ఐటమ్స్ ఇన్ ఏ, మీడియం వాల్యూ, లో వాల్యూ. ఇక్కడ టైట్ కంట్రోల్ ఇన్ ఏలో ఉంటుంది ఎందుకంటే హై వాల్యూస్ ఐటమ్స్ ఉంటాయి కాబట్టి కాస్ట్లీ ఐటమ్స్. ఇవి వెడ్, ఎస్డిఏ, ఎఫ్ఎన్. ఇక స్టాక్ లెవెల్ డెసిషన్స్. మినిమం స్టాక్ మెయింటైన్ చేస్తున్నా అంటే మినిమమ్ క్వాంటిటీ స్టోర్ చేస్తుంటే వేరే ఉంటుంది. మ్యాక్సిమమ్ క్వాంటిటీ మనము చేస్తున్నామంటే ఇది ఉంటుంది. సేఫ్టీ స్టాక్ అంటే ఎక్స్ట్రా క్వాంటిటీ ఏమంటారు, ఎక్స్ట్రా క్వాంటిటీ షుడ్ బి స్టోర్డ్ యాజ్ బఫర్. ఎందుకంటే ప్రాబ్లమ్ వస్తుందని ఇన్ ఫ్యూచర్లో టు మీట్ కస్టమర్స్ డిమాండ్. అది నెక్స్ట్ స్టోరేజ్ ఎక్కడ చేస్తున్నావు, లొకేషన్ దాన్ని బట్టి కూడా ఇన్వెంటర్ బేస్ అయి ఉంటుంది. ప్రొక్యూర్మెంట్ పర్చేజ్ ఏ బల్క్ చేస్తున్నావా, స్మాల్ చేస్తున్నావా, ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ డెసిషన్స్ కూడా బేస్ అవుతుంది. ఇది ఇన్వెంటరీ డెసిషన్స్ మొత్తానికి. అండ్ ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి వేరియస్ ఇన్వెంటరీ కంట్రోల్ టెక్నిక్స్ అన్న వేరియస్ ఇన్వెంటరీ అనాలిసిస్ అన్న ఒకటే. ఇవన్నీ అనాలిసిస్లే కాబట్టి మీరు ఇన్వెంటరీ అనాలిసిస్ అంటే ఇది క్వశ్చన్. ఇన్వెంటరీ కంట్రోల్ టెక్నిక్స్ అన్న ఇదే క్వశ్చన్. ఏబీసీ అంటే ఆల్రెడీ చెప్పిన కదా, హై వాల్యూ, మీడియం వాల్యూ, లో వాల్యూ. టైట్ కంట్రోల్, మోడరేట్ కంట్రోల్, సింపుల్ కంట్రోల్ అంటే లో కంట్రోల్. వెడ్ అనాలిసిస్ అంటే వైటల్, ఎసెన్షియల్, డిజైరబుల్. ఇక్కడ వచ్చేసి బై వాల్యూ ఆఫ్ కన్జంప్షన్ని బట్టి అంటే యాన్యువల్ ఏమంటారు కన్జంప్షన్ని బట్టి అరేంజ్ చేస్తారు. ఇక్కడ క్రిటికాలిటీ ఆఫ్ ఐటమ్స్ని బట్టి, ఇక్కడ ఐటమ్స్ ఆఫ్ కన్జంప్షన్ని బట్టి, ఇక్కడ క్రిటికాలిటీ ఆఫ్ ఐటమ్స్ని బట్టి. ఇక్కడ ఏంటంటే వైటల్ అంటే
అవసరం ఖచ్చితంగా. ఇది వచ్చేసి ఎసెన్షియల్ అంటే మినిమమ్ ఏమంటారు, ఇది టెంపరరీ షార్టేజ్ మేనేజబుల్. డిసైరబుల్ అంటే నాట్ అర్జెంట్ ఐటమ్స్, నాన్ అర్జెంట్ ఐటమ్స్. ఇది కనీసం ఇవి గుర్తుపెట్టుకోకపోయినా ఇవి రాసిన మార్క్స్ పడతాయి. ఇవి కూడా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి చూడండి, హెచ్ఎంఎల్ అనాలిసిస్ అంటే బేస్డ్ ఆన్ అవైలబిలిటీ ఇన్ ద మార్కెట్. ఇక్కడ హెచ్ఎంఎల్ అనాలిసిస్లో హై కాస్ట్ ఐటమ్స్ ఉంటాయి. నీడ్ టైటర్ ఫైనాన్షియల్ కంట్రోల్ ఉండాలి. అది గుర్తు, హై కాస్ట్ ఐటమ్స్ ఇక్కడ ఉంటాయి. ఇక్కడ వచ్చేసి హై వాల్యూ, మిడిల్ వాల్యూ, లో వాల్యూ 3 ఉంటాయి. ఇక్కడ వచ్చేసి వైటల్, ఎసెన్షియల్, డిజైరబుల్ ఐటమ్స్ ఉంటాయి. అదన్నా గుర్తుపెట్టుకొని. ఎస్డిఈ అంటే బేస్డ్ ఆన్ అవైలబిలిటీ ఇన్ ద మార్కెట్. ఇది వచ్చేసి ఇందులో స్కేర్స్, డిఫికల్టీ, ఈజీలీ అవైలబుల్. సో ఇవి. నెక్స్ట్ ఎఫ్ఎస్ఎన్ అంటే ఏంటంటే ఫాస్ట్ మూవింగ్, స్లో మూవింగ్, నాన్ మూవింగ్. ఇది బేస్డ్ ఆన్ యూసేజ్ ఫ్రీక్వెన్సీని బట్టి ఉంటుంది. XYZ అంటే డిమాండ్ ప్యాటర్న్ని బట్టి ఉంటుంది. ఎక్స్ అంటే స్టేబుల్గా డిమాండ్, మోడరేట్ ఫ్లక్చుయేషన్ అవుతుంటే, హైగా ఫ్లక్చుయేషన్ అవుతుంటే జెడ్. అది గుర్తుపెట్టుకోండి. ఇది వచ్చేసి ఏంటంటే GOLF అండ్ SYS. GOLF అంటే ఏంటంటే G అంటే గవర్నమెంట్, O అంటే ఆర్డినరీ, L అంటే లోకల్, ఇది వచ్చేసి ఫారిన్. అంటే ఇక్కడ నీ యొక్క ప్రొక్యూర్మెంట్ కెపాసిటీని బట్టి, ఇది నేను రాయలేదు కానీ ఇదంటే ప్రొక్యూర్మెంట్ అంటే పర్చేజ్ చేస్తున్నావు, ఎక్కడి నుంచి పర్చేజ్ చేస్తున్నావు, లోకలా, ఫారినా, దాన్ని బట్టి కూడా ఇన్వెంటరీ కంట్రోల్ టెక్నిక్స్ ఉంటాయన్నమాట. SOS అంటే ఏంటంటే బేస్డ్ సీజనల్ డిమాండ్ని బట్టి ఇది ఉంటుంది. సో కాబట్టి ఇవన్నీ నేను మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేసిన. వేరియస్ ఇన్వెంటరీ కంట్రోల్ టెక్నిక్స్ అంటే ABC, WED, HML, SDE, FSN, XYZ, గోల్ఫ్ అండ్ SOS అనాలిసిస్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మోడల్స్ ఆఫ్ ఇన్వెంటరీ. ఇక్కడ మోడల్స్ అంటే మీరు కన్ఫ్యూజ్ కాకుండా, మోడల్స్ అంటే ఇక్కడ మోడల్స్ ఉన్నాయంటే ఇన్వెంటర్ మోడల్స్. ఒకవేళ ఇన్వెంటర్ అనాలిసిస్ అంటే ఇక్కడ అనాలిసిస్ ఉన్నాయి కాబట్టి ఇన్వెంటర్ అనాలిసిస్ అంటే ఇవి, ఇన్వెంటర్ కంట్రోల్ టెక్నిక్స్ అంటే ఇవి. టెక్నిక్స్ అన్న మెథడ్స్ అన్న ఇవి. ఈ మోడల్స్ ఆఫ్ ఇన్వెంటర్ అంటే ఇది. సో మోడల్స్ ఎందుకంటే టూల్స్ యూజ్డ్ ఇన్ ఇన్వెంటర్ కంట్రోల్ అన్న, ఇన్వెంటర్ని కంట్రోల్ చేయాలి, పర్ఫెక్ట్గా మేనేజ్మెంట్ చేయాలి. టూల్స్, మోడల్స్ ఏదంటే ఫస్ట్ డిటర్మినిస్టిక్ ఇన్వెంటరీ మోడల్స్. ఇందులో మనకి ఎకనామిక్ ఆర్డర్ క్వాంటిటీ మనకు ఫస్ట్ నుంచి డిగ్రీలో కూడా ఉంది. ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే ఎకనామిక్ ఆర్డర్ క్వాంటిటీ అంటే టోటల్ ఇన్వెంటరీ కాస్ట్ మినిమైజ్ చేయడానికి ఇది యూజ్ చేస్తాం. సో ఇన్వెంటరీ కంట్రోల్ అంటేనే అది మీనింగ్. సో ఇన్వెంటరీ, ఈ మోడల్స్ ఆఫ్ ఇన్వెంటర్ అంటే ఇన్వెంటర్ని కంట్రోల్ చేయాలి. ప్రతిదీ తీసుకొని ఇన్వెంటర్లో పెడితే ఖర్చు ఎవరు భరిస్తారు? సో కాబట్టి ఎకనామిక్ ఆర్డర్ క్వాంటిటీ అంటే ఇన్వెంటర్ కాస్ట్ని మినిమైజ్ చేయడానికి, తగ్గించడానికి ఉపయోగించేది. సో ఇది ఫార్ములా. దీనికి సంబంధించింది 2CO డివైడెడ్, ఇది ఏంది యాన్యువల్ కన్జంప్షన్, ఇది R అంటే ఆర్డర్ కాస్ట్, ఇది క్యారింగ్ కాస్ట్ అంటే హోల్డింగ్ కాస్ట్, ఇన్వెంటరీ మెయింటైన్ చేయడానికి కాస్ట్ ఇది. సో ఎకనామిక్ ప్రొడక్టివిటీ క్వాంటిటీ అంటే ఏం లేదు, ఐటమ్స్ ఆర్ ప్రొడ్యూసర్ ఇంటర్నల్లీ నాట్ పర్చేజ్డ్. అంటే వీళ్ళు ఐటమ్స్ ఏమి వీళ్ళు స్టోరేజ్కి ఇది ఉపయోగించేది కానీ ఐటమ్స్ ఆర్గనైజేషన్లో వాళ్ళే ఇంటర్నల్గా ప్రొడ్యూస్ చేస్తారు, పర్చేజ్ చేయరు అవుట్ సైడ్ నుంచి. అది మీనింగ్. సో ఇవి వచ్చేసి డిటర్మినిస్టిక్ ఇన్వెంటరీ మోడల్స్. ఇది ప్రాబబిలిస్టిక్ ఇన్వెంటరీ మోడల్స్ అంటే సింగిల్ పీరియడ్, కంటిన్యూస్ రివ్యూ, పీరియాడిక్ రివ్యూ. పీరియాడిక్ రివ్యూ అంటే ఐటమ్స్ రివ్యూ చేస్తుంటారు పీరియాడికలీ, కంటిన్యూగా మానిటర్ చేస్తుంటారు. కంటిన్యూగా వేటిని మానిటర్ చేస్తాం? అమ్మో, కాస్ట్లీ ఐటమ్స్ ఉంటేనే కదా మానిటర్ చేస్తాం. కాబట్టి కాస్ట్లీ ఐటమ్స్ ఇవన్నీ మీరు ఓన్గా రాసుకొని, కాస్ట్లీ ఐటమ్స్ ఇక్కడ ఉంటాయి కాబట్టి వీటిని మన పీరియాడికల్ అంటే అప్పుడప్పుడు పోయి ఎందుకు మానిటర్ చేస్తాం? ఏమంటారు, డైలీ ఐటమ్స్, ఏమంటారు, లో ఐటమ్స్, లో వాల్యూ ఐటమ్స్, ఆ రకంగా. ఇవి సీజనల్ ఐటమ్స్, సింగిల్ పీరియడ్ అంటే ఇవి మోడల్స్ ఆఫ్ ఇన్వెంటరీ. ఇన్వెంటర్ డెఫినేషన్ రాయండి. స్టోర్ ద కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్, కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్ని స్టోర్ చేసేది ఇన్వెంటర్ అంటారు. మోడల్స్ ఇవన్నీ. నెక్స్ట్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ స్టోర్స్ మేనేజ్. స్టోర్స్ మేనేజ్మెంట్ అనేది స్టోర్స్ని మేనేజ్మెంట్ చేయడము. అంటే ఏంది, స్టోర్స్లో ఏముంటాయి, మెటీరియల్స్ ఉంటాయి. అంటే ఏంది, ప్లానింగ్, ఆర్గనైజింగ్, కంట్రోలింగ్ చేయడం. ఏవి, స్టోర్స్ యొక్క మెటీరియల్స్ని మేనేజ్ చేయడం. మీకు ఈ డెఫినేషన్ కూడా గుర్తుకు రాకపోతే మేనేజ్ ద ఏమంటారు, స్టోరేజ్ ఆఫ్ మెటీరియల్. ఏవైతే స్టోరేజ్ అయినాయో మెటీరియల్స్ని వాటిని మేనేజ్ చేయడం అంటే కరెక్ట్ ప్లానింగ్ చేసుకోవడం, ఆర్గనైజ్ చేసుకోవడం, కంట్రోల్ చేయడం. అదే కదా ఆబ్జెక్టివ్స్. ఎందుకు చేయడం, మెటీరియల్ని ఎందుకు కంట్రోల్ చేయాలి అంటే పర్ఫెక్ట్గా ప్లానింగ్ ఎందుకు చేసుకోవాలంటే సో ఇది రెడ్యూసింగ్ ప్రొడక్షన్ డిలేస్. ఎందుకు మనము మెటీరియల్ అనేది ఏమంటారు, మెటీరియల్ స్టోర్ చేస్తాం కదా. సో స్టోరేజ్ ఆఫ్ మెటీరియల్, స్టోర్స్ అంటేనే స్టోరేజ్ ఆఫ్ మెటీరియల్స్ ఎందుకు పర్ఫెక్ట్ ప్లాన్ చేయాలంతా పర్ఫెక్ట్గా ఎందుకు చేయాలంటే ఆ మెటీరియల్స్నే కదా మనం ప్రొడక్షన్లో ఉపయోగించేది. కరెక్ట్ మెటీరియల్ మనకు దొరికితేనే కదా, అంటే ఆన్ టైంలో మన యొక్క ఫ్యాక్టరీకి రీచ్ అయితేనే కదా మనకు కరెక్ట్ టైంలో మనం ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ అయ్యేది, మనము కస్టమర్స్కి సప్లై
చేసేది ఆ ప్రోడక్ట్. కాబట్టి ప్రొడక్షన్ డీలేస్ రెడ్యూసింగ్ అంటే ప్రొడక్షన్లో ఆలస్యం జరగకుండా ఉండడానికి. సో అది నెక్స్ట్ వచ్చేసి అక్యురేట్ రికార్డ్స్. సో అక్యురేట్ రికార్డ్స్ అంటే ఏంటంటే మెటీరియల్ ఎక్కడి నుంచి ఎక్కడికి పోతుంది అనేది ఎట్లా తెలుస్తుంది, ప్లానింగ్ పర్ఫెక్ట్ ఇవన్నీ కరెక్ట్ చేస్తేనే అక్యురేట్ రికార్డ్స్ ఈచ్ మెటీరియల్ గురించి తెలుస్తుంది. సో మెటీరియల్ ఏమన్నా లాస్ జరుగుతుందా, మినిమైజ్ లాసెస్ డ్యూ టు థెఫ్ట్. సో డ్యూ టు వేస్టేజ్ వల్ల కూడా లాస్. కంట్రోలింగ్ ఇన్వెస్ట్మెంట్, స్టోరేజ్ స్పేస్ ఆప్టిమమ్ యూటిలైజ్ చేసుకోవచ్చు. మెటీరియల్ స్టోరేజ్ని పర్ఫెక్ట్గా ప్లానింగ్ చేస్తే హోల్డింగ్ కాస్ట్ తగ్గుతుంది. 7th క్వశ్చన్ వచ్చేసి ఫంక్షన్స్ ఆఫ్ స్టోర్స్ అండ్ మెటీరియల్ కంట్రోల్. సో స్టోర్స్ అంటే ఆల్రెడీ డెఫినేషన్ వచ్చేసి చెప్పాను కదా. స్టోర్స్ అంటే స్టోర్స్ మేనేజ్మెంట్ అంటే స్టోరేజ్ ఆఫ్ మెటీరియల్స్ని మేనేజ్ చేయడం. సో స్టోరేజ్ ఆఫ్ మెటీరియల్ని కరెక్ట్ అరేంజ్ చేసుకోవడం, కరెక్ట్ స్టోరేజ్ చేసుకోవడం, అందుకు తగిన ప్లానింగ్, ఆర్గనైజింగ్, కంట్రోలింగ్ చేయడం రిలేటెడ్ టు స్టోరేజ్ ఆఫ్ మెటీరియల్స్. సో స్టోర్స్ అంటే స్టోరేజ్ ఆఫ్ మెటీరియల్స్. సో స్టోర్స్ అంటే మెటీరియల్స్ని స్టోరేజ్ చేయడం స్టోర్ అంటే. ఇక్కడ చూస్తే ఫంక్షన్స్ ఆఫ్ స్టోర్. సో స్టోర్ యొక్క ఫంక్షన్ ఏంది, మెటీరియల్స్ని స్టోరేజ్ చేసుకోవడం. సో ఫస్ట్ ఫంక్షన్ ఏంది, ఇప్పుడు ఇది మెటీరియల్స్ని స్టోర్ చేసుకోవాలంటే సో ఫస్ట్ ఫంక్షన్ వచ్చేసి ఏంది, ఫస్ట్ మెటీరియల్స్ అనేటివి రిసీవ్ చేసుకోవాలి ఫ్రమ్ సప్లయర్స్ నుంచి. ఫస్ట్ మన స్టోర్స్లో అంటే మెటీరియల్స్ని స్టోరేజ్ చేయాలి. స్టోరేజ్ చేయాలా మెటీరియల్స్ని స్టోర్స్లో అంటే ఫస్ట్ పని మనం ఏం చేయాలా, ఫస్ట్ మనం గూడ్స్ అనేటివి రిసీవ్ చేసుకోవాలి. సో అది ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ పని స్టోర్స్ యొక్క పని ఏంటంటే రిసిప్ట్స్ ఆఫ్ మెటీరియల్, రిసీవ్డ్ గూడ్స్ ఫ్రమ్ సప్లయర్స్. ఫస్ట్ మనం గూడ్స్ రిసీవ్ చేసుకోవాలి. రిసీవ్ చేసుకున్నాక వాటిని ఇన్వెంటరీ స్టోర్స్లోకి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. అది నెక్స్ట్ వచ్చేసి గూడ్స్ రిసీవ్ చేసుకున్నాం అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆ గూడ్స్ అనేవి ఇన్స్పెక్షన్ చేయాలి. సో అవి రిసీవింగ్ గూడ్స్ ఆర్ సెంట్ ఫర్ టెక్నికల్ ఇన్స్పెక్షన్. సో అండ్ యాక్సెప్టెడ్ గూడ్స్ ఆర్ స్టోర్డ్. ఇక్కడ టెక్నికల్ ఇన్స్పెక్షన్లో గూడ్స్ అనేటివి చెక్ చేస్తారు. సో అవి అనేటివి యాక్సెప్ట్ అయితేనే స్టోర్ చేస్తారు. సో అది ఫస్ట్ గూడ్స్ రిసీవ్డ్ ఫ్రమ్ సప్లయర్స్, వాటిని ఇన్స్పెక్ట్ చేస్తారు. నెక్స్ట్ స్టోరేజ్ అండ్ ప్రిజర్వేషన్. సో గూడ్స్ ఏవైతే యాక్సెప్ట్ అవుతాయో అవి స్టోర్ అవుతాయి, ఏవైతే రిజెక్ట్ అవుతాయో అవి వచ్చేసి దట్ గూడ్స్ ఆర్ రిటర్న్ టు సప్లయర్స్కి రిటర్న్ అవుతాయి. సో అందులో ఏదో ఒకటి ఉందని, క్వాలిటీలో ఏదో ఒక ప్రాబ్లం ఉందని. సో కాబట్టి అది నెక్స్ట్ వచ్చేసి ఇంకా నెక్స్ట్ స్టోరేజ్ అయితే అండ్ ప్రిజర్వేషన్. సో మెటీరియల్స్ స్టోర్ చేస్తారు అండ్ ప్రిజర్వేషన్, కొన్ని మెటీరియల్స్ అండర్ రూమ్ టెంపరేచర్ ఇంత అని ఉంటుంది కదా. సో అవన్నీ ప్రిజర్వేషన్, స్టోరేజ్ చేస్తారు అండ్ ప్రిజర్వేషన్ అంటే ఏ కూడా ఎట్లా స్టోర్ చేయాలి ఇన్వెంటరీలా. సో దానికి సంబంధించిన ప్రిజర్వేషన్స్ కూడా ఇక్కడ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి కోడిఫికేషన్ అండ్ క్లాసిఫికేషన్. మెటీరియల్స్ అన్నీ స్టోర్ చేస్తారు. స్టోర్ చేసినాక ఈ స్టోర్స్ యొక్క పని ఇంకోటి ఏంటంటే కోడిఫికేషన్ అండ్ క్లాసిఫికేషన్. మళ్ళీ ఈ మెటీరియల్స్ అనేటివి మనం ఫ్యాక్టరీకి తరలించాలి, అక్కడ ఫ్యాక్టరీకి ట్రాన్స్ఫర్ చేయాలి. వాళ్ళు అక్కడ ఫినిష్డ్ గుడ్ అనేది తయారు చేస్తారు. సో కాబట్టి ఇవన్నీ మనం ఫ్యాక్టరీకి మళ్ళీ తరలించాలి. కాబట్టి మనము ఈ స్టోరేజ్లో వీడికి వచ్చేసరికి స్టోరేజ్ అయిపోయింది. సో వీటిని మళ్ళీ మనము ఫ్యాక్టరీకి తరలించాలి. కాబట్టి ఆ ప్రోడక్ట్ గుర్తుపట్టాలంటే ఒక కోడిఫికేషన్, ఈచ్ ఐటమ్కి ఈచ్ మెటీరియల్కి ఒక యూనిక్ కోడ్ అసైన్ చేస్తారు, అదే కోడిఫికేషన్ అంటారు. సో అది కోడిఫికేషన్ వల్ల స్టాక్ని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా నెక్స్ట్ ఏం చేస్తాం, ఈచ్ ప్రోడక్ట్కి ఒక కోడ్ అనేది అసైన్ చేస్తాం. కాబట్టి ఇవన్నిటి మళ్ళీ ఫ్యాక్టరీస్కి రా మెటీరియల్స్ ట్రాన్స్ఫర్ చేస్తాం. సో వేరియస్ డిపార్ట్మెంట్స్కి మనము ఈ మెటీరియల్స్ని ఇష్యూ చేస్తాం. సో అదే ఇష్యూ అండ్ డిస్ట్రిబ్యూషన్ చేయాలి వేరియస్ డిపార్ట్మెంట్స్కి యాజ్ పర్ ఈచ్ ఐటమ్ యొక్క యూనిక్ కోడ్ని బట్టి సో చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఏం చేస్తాం, వీటిని ఏ డిపార్ట్మెంట్కి ఏవి మనం డిస్ట్రిబ్యూట్ చేసినా వాటికి సంబంధించిన స్టాక్స్ యొక్క రికార్డింగ్ అండ్ అప్డేటింగ్ మన దగ్గర పెట్టుకోవాలి. అండ్ ఫిజికల్ స్టాక్ వెరిఫికేషన్ అంటే మనము రికార్డ్ మెయింటైన్ చేస్తాం యాజ్ వెల్ యాజ్ ఫిజికల్ స్టాక్ అంటే ఫిజికల్గా ఇన్వెంటరీలో ఎన్ని స్టాక్లు ఉన్నాయి, రికార్డులో ఉన్నన్ని ఉన్నాయా లేదంటే ఏదన్నా ప్రాబ్లం ఉందనేది వెరిఫై చేయాలి. వెరిఫై ఫిజికల్ స్టాక్స్ అగెన్స్ట్ రికార్డెడ్ బ్యాలెన్సెస్ కరెక్ట్ సెట్ అవుతున్నాయి అనేది చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇదంతా కూడా స్టోర్స్ పని. నెక్స్ట్ వచ్చేసి డిస్పోజల్ ఆఫ్ డెడ్ స్టాక్ అంటే ఇన్వెంటరీలో ఏమైనా స్టాక్స్ అనేటివి డెడ్
అయినాయి అనుకో, అంటే ఏమైనా ఖరాబ్ అయినాయి అనుకో, అవన్నీ డిస్పోజల్ అంటే మనము బయట పాడేయాలి. అది కూడా స్టోర్స్ దాన్ని ఇన్వెంటరీ నుంచి బయటకు తీసుకొని రావడం. సో డిస్పోజల్ ఆఫ్ డెడ్ స్టాక్స్. సో ఫంక్షన్స్ ఆఫ్ స్టోర్స్ వచ్చేసి ఏంటంటే, స్టోర్ అంటే ఏంది, మెటీరియల్ని స్టోరేజ్ చేయాలంటే ఫస్ట్ రిసీవ్ చేసుకోవాలా, దాన్ని ఇన్స్పెక్షన్ చేసి ఓకే ఇక్కడ కరెక్ట్ అయితే స్టోరేజ్ చేసుకోవాలి. యాజ్ పర్ ప్రిజర్వేషన్ టెక్నిక్స్ ఉంటాయి. కొన్ని మెటీరియల్స్ ఆన్ ద రూమ్ టెంపరేచర్, అక్కడ ఇన్వెంటరీ. సో ఆ రకంగా ఈచ్ ఐటమ్కి మళ్ళీ కోడ్ ఉంటుంది, దాన్ని బట్టి ఇష్యూ చేస్తారు. సో నెక్స్ట్ ఇక్కడ ఏవైతే ఇష్యూ చేసినారో వాటిని రికార్డ్ చేసుకుంటారు. మళ్ళీ తర్వాత రికార్డ్ చేసేది నిజంగా అంటే కరెక్టా లేదని ఫిజికల్ స్టాక్ వెరిఫికేషన్ చేస్తారు. అగనెస్ట్ రికార్డెడ్ బ్యాలెన్స్ ఇస్తారు. నెక్స్ట్ డిస్పోజల్ ఆఫ్ డెడ్ స్టాక్. ఇవన్నీ కూడా ఫంక్షన్స్ ఆఫ్ స్టోర్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫంక్షన్స్ ఆఫ్ స్టోర్స్ అండ్ మెటీరియల్ కంట్రోల్. సో మెటీరియల్ కంట్రోల్ అంటే ఇప్పుడు స్టోర్స్ మేనేజ్మెంట్ ఏం చేస్తాం, ప్లానింగ్, ఆర్గనైజింగ్, కంట్రోలింగ్ యాక్టివిటీస్ రిలేటెడ్ టు స్టోరేజ్ ఆఫ్ మెటీరియల్స్. ఇక్కడ వచ్చేసి సేమ్ అదే సిస్టమాటిక్ ప్రాసెస్, ప్లానింగ్, ఆర్గనైజింగ్. ఇక్కడ వచ్చేసి కంట్రోలింగ్ ద ఫ్లో ఆఫ్ మెటీరియల్స్. కంట్రోల్ అంటే ఏంటంటే, సో ప్రాపర్గా వెళ్తున్నాయా డెస్టినేషన్కి అని కంట్రోల్ అంటే మెటీరియల్స్ అదే ఫ్రమ్ పాయింట్ ఆఫ్ ప్రొక్యూర్మెంట్ టు పాయింట్ ఆఫ్ కన్జంప్షన్కి కరెక్ట్ ఎవరైతే వీటిని యూజ్ చేసుకుంటారో మెటీరియల్స్, సో అక్కడికి వెళ్తున్నాయా అనేది కంట్రోల్ అంటే. సో అది నెక్స్ట్ అదే రెగ్యులేటింగ్ ద ఫ్లో ఆఫ్ మెటీరియల్ ఫ్రమ్ పాయింట్ ఆఫ్ ప్రొక్యూర్మెంట్ టు పాయింట్ ఆఫ్ కన్జంప్షన్. సో ఆబ్జెక్టివ్స్ అంటే మెయిన్ ఏంది, సో ప్రాపర్ కంట్రోల్ ఉండడం వల్ల మెటీరియల్ వేస్టేజ్ అనేది ప్రివెంట్ అవుతుంది. సో దానివల్ల మన కాస్ట్ తగ్గుతుంది. సో ప్రాపర్ కంట్రోల్ ఉండడం వల్ల క్వాలిటీ మెయింటైన్ అవుతుంది. మెటీరియల్ క్వాలిటీ అంటే ప్రాపర్ కంట్రోల్ లేకపోవడం వల్ల క్వాలిటీ మెటీరియల్స్ వచ్చేసి ఏమంటారు ఏదైనా ఫ్రాడ్ జరిగే అవకాశం ఉంటుంది. సో కాబట్టి మనం ప్రాపర్ కంట్రోల్ ఉన్న వల్ల మెటీరియల్లో క్వాలిటీ టు మెయింటైన్ మెటీరియల్ క్వాలిటీ స్టాండర్డ్స్. నెక్స్ట్ వచ్చేసి ఈ రకంగా ప్రాపర్ కంట్రోల్ ఉండడం వల్ల అక్యురేట్ అకౌంటింగ్ ఆఫ్ మెటీరియల్స్ని. సో 100% అకౌంటింగ్ ఆఫ్ మెటీరియల్స్. నెక్స్ట్ వచ్చేసి ప్రివెంట్స్ ప్రొడక్షన్ డిస్ట్రప్షన్స్. సో ప్రొడక్షన్ డిస్టర్బ్ కాకుండా ప్రివెంట్ అవుతుంది. ఎందుకంటే మన ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ కావాలంటే మన ప్రొడక్షన్లో ఏ ప్రాబ్లం అన్ఇంటరప్టెడ్ ఏది కావద్దు. సో దానివల్ల సో మెటీరియల్స్ కంట్రోల్ ఇది ఫంక్షన్స్ ఆఫ్ స్టోర్స్ ఇవి. సో ఈ మెటీరియల్స్ కంట్రోల్ అంటే మెయిన్ ఏం లేదు. సో మెటీరియల్స్ అనేటివి ప్రాపర్గా ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తున్నారా అనేది చూసుకోవడం అనమాట. ప్రాసెస్ ప్లానింగ్, ఆర్గనైజింగ్, రెగ్యులేటింగ్ ద ఫ్లో ఆఫ్ మెటీరియల్స్ ఫ్రమ్ పాయింట్ ఆఫ్ ప్రొక్యూర్మెంట్ టు పాయింట్ ఆఫ్ కన్జంప్షన్కి ఫ్లో అనేది పర్ఫెక్ట్ ఉందా అనేది కంట్రోల్. సో దీనివల్ల ఏంది, సో క్వాలిటీ మంచిగా ఉంటే మెటీరియల్ క్వాలిటీ, సో మన యొక్క కాస్ట్ అనేది రెడ్యూస్ అవుతుంది. టోటల్ మెటీరియల్ కాస్ట్ రెడ్యూస్ అవుతుంది. ప్రాపర్ కంట్రోల్ చేస్తేనే కదా ఇది వేస్ట్ అనేది మెటీరియల్ వేస్టేజ్ ప్రివెంట్ చేయగలుగుతాం. సో టు ఎన్ష్యూర్ అక్యురేట్ అకౌంటింగ్ ఆఫ్ మెటీరియల్స్ ప్రివెంట్స్ ప్రొడక్షన్ డిస్ట్రప్షన్స్. అండ్ క్వశ్చన్ వచ్చేసి ఇంకోటి, డిస్కస్ ద ఎవల్యూషన్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ స్టోర్స్ మేనేజ్మెంట్. ఇది వచ్చేసి 2025లో క్వశ్చన్ వచ్చింది, జూలై. ఎవల్యూషన్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ స్టోర్స్ మేనేజ్మెంట్ అంటే ఏంది, ప్లానింగ్, ఆర్గనైజింగ్, కంట్రోలింగ్ యాక్టివిటీస్ రిలేటెడ్ టు స్టోరేజ్ ఆఫ్ మెటీరియల్స్. సో మనము మెటీరియల్ స్టోరేజ్ని పర్ఫెక్ట్గా మేనేజ్ చేయాలి. సో మెటీరియల్ స్టోరేజ్ అంటే ఈ ఫంక్షన్స్ అన్నీ చూసినాం కదా, పర్ఫెక్ట్ తీసుకోవాలా, సో అవన్నీ చెక్ చేయాలా, మళ్ళీ వాటికి సంబంధించిన రికార్డ్స్ మెయింటైన్ చేయాలి. ఇవన్నీ కూడా ఫస్ట్ మాన్యువల్ స్టేజ్లో ఏం చేస్తారో ఆ రికార్డ్స్ అన్నీ కూడా స్టోర్స్ ఆర్ మేనేజ్డ్ యూజింగ్ బిన్ కార్డ్స్ అండ్ స్టాక్ రిజిస్టర్స్ విత్ మాన్యువల్ అప్డేట్స్. అంటే ఏవైతే స్టోర్స్ ఇన్వెంటరీలోకి వస్తాయో వాటన్నిటిని కూడా స్టాక్ రిజిస్టర్లో ఎంటర్ చేసేటోళ్ళు ఫస్ట్ మాన్యువల్ స్టేజ్లో, అది గుర్తుపెట్టుకోండి. సో ఎర్రర్స్ అండ్ డీలెస్ ఆర్ కామన్, ఎందుకంటే అది కంప్యూటర్ కదా, బిన్ కార్డ్స్, స్టాక్ రిజిస్టర్లు అనేటివి ఒక బుక్ అనమాట. దాంట్లో అన్ని స్టోర్కి సంబంధించినటువంటి అందులో ఎంటర్ చేసేటోళ్ళు ఫస్ట్ వన్ అది. సో స్టోర్ రిలేటెడ్ ఆల్ ఇన్ఫర్మేషన్ ఆర్ రికార్డెడ్ యూజింగ్ బిన్ కార్డ్స్ అండ్ స్టాక్ రిజిస్టర్స్ ఫస్ట్ వన్. నెక్స్ట్ వన్ వచ్చేసి మెకానైజేషన్ అండ్ సెమీ ఆటోమేషన్ స్టేజ్. నెక్స్ట్ వచ్చేసి టైప్ రైటర్స్, క్యాలిక్యులేటర్స్ వచ్చినాయి. మెకానైజేషన్ మొత్తం ఆటోమేషన్ కాదు కానీ సెమీ ఆటోమేషన్ స్టేజ్. ఫస్ట్ మాన్యువల్గా మనమే ఎంటర్ చేయాలి. బిన్ కార్డ్స్, స్టాక్ రిజిస్టర్స్ అంటే అదే కదా, రిజిస్టర్లో మనమే ఎంటర్ చేయాలి. సెకండ్ వన్ వచ్చేసి టైప్ రైటర్స్, క్యాలిక్యులేటర్స్, పంచ్ కార్డ్స్ వచ్చినాయి అది. థర్డ్ వన్ వచ్చేసి ఏ రకంగా ఎవాల్యూట్ అయింది, లాస్ట్ కంప్యూటర్ బేస్డ్ స్టోర్స్ మేనేజ్మెంట్గా వెళ్ళిపోయింది. ఫస్ట్ ఏమో మనము స్టాక్ రిజిస్టర్లు ఎంటర్ చేసినాము, స్టోర్కి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్, ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం. నెక్స్ట్ టైప్ రైటర్స్, క్యాలిక్యులేటర్స్ ఉపయోగించడం. థర్డ్ వన్ వచ్చేసి
బేసిక్ ఇన్వెంటరీ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తున్నారు. స్టాండ్ అలోన్ కంప్యూటర్ అప్లికేషన్, స్టాండ్ అలోన్ కంప్యూటర్ యాప్ అనమాట. బేసిక్ ఇన్వెంటరీ సాఫ్ట్వేర్ ఫర్ ఐటమ్ ట్రాకింగ్. సో ఏ ఐటమ్ ఎక్కడుంది, స్టోర్లోనే ఉంది కానీ ఎక్కడుంది, ప్రతి దానికి ఒక కోడ్ ఉంటుందని చెప్పినా కదా. సో బేసిక్ ఇన్వెంటరీ సాఫ్ట్వేర్ ఫర్ ఐటమ్ ట్రాకింగ్ కోసం సో అది యూజ్ చేసినారు. నెక్స్ట్ వచ్చేసి ఎంఆర్పి ఇంటిగ్రేషన్, మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్. ఇది ఫోర్త్ స్టేజ్లో యూజ్ చేస్తున్నారు. స్టోర్ సిస్టమ్ ఆర్ లింక్డ్ విత్ మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్. సో ఇది నెక్స్ట్ వచ్చేసి ఈఆర్పి, ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్. సో ఇది వచ్చేసి ఏంటంటే అన్ని డిపార్ట్మెంట్స్కి ఇక్కడ వచ్చేసి శాప్, ఒరాకిల్, టాలీ ఇవి ఈఆర్పి అంటే. సో ఇవి యూజ్ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి అడ్వాన్స్డ్ డిజిటల్ అండ్ క్లౌడ్ సిస్టమ్ యూజ్ చేస్తున్నారు. కరెంట్ సిస్టమ్స్ యూజ్ క్లౌడ్ కంప్యూటింగ్, ఏఐ, మొబైల్ యాక్సెస్. ఇక్కడ వచ్చేసి మొత్తం ఇంకా కంప్యూటర్ బేస్డ్ స్టోర్స్ మేనేజ్మెంట్ అయ్యింది. సో ఫస్ట్ వచ్చేసి మీరు పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. మాన్యువల్ స్టేజ్ అంటే బిన్ కార్డ్స్, స్టోర్కి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్. స్టోర్స్ ఆర్ మేనేజ్డ్ యూజింగ్ బిన్ కార్డ్స్ అండ్ స్టాక్ రిజిస్టర్. సెకండ్ వచ్చి స్టోర్స్కి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా యూజ్ ఆఫ్ టైప్ రైటర్స్, క్యాలిక్యులేటర్స్, పంచ్ కార్డ్స్ వచ్చినాయి. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ వన్ వచ్చేసి బేసిక్ ఇన్వెంటరీ సాఫ్ట్వేర్ వచ్చింది ఫర్ ఐటమ్ ట్రాకింగ్, రీఆర్డర్, క్యాలిక్యులేషన్స్. సో వాటన్నిటికీ. ఫోర్త్ వన్ ఎంఆర్పి ఇంటిగ్రేషన్ అంటే మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్ వచ్చింది. సో స్టోర్ సిస్టమ్ వేర్ లింక్డ్ విత్ దట్. నెక్స్ట్ వచ్చేసి ఈఆర్పి వచ్చింది, ఎంటర్ప్రైజ్ రిసోర్స్. ఈఆర్పి అంటే టాలీ, ఈఆర్పి 9, ఒరాకిల్, శాప్ ఇవన్నీ సిస్టమ్స్ వస్తాయి. ఇవన్నీ కూడా మాన్యువల్గా మనము వాటికి సంబంధించిన స్టాక్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఎంటర్ చేస్తే అది మాన్యువల్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి అడ్వాన్స్డ్ డిజిటల్ అండ్ క్లౌడ్ సిస్టమ్ వచ్చింది. కరెంట్ సిస్టమ్స్ యూజ్ క్లౌడ్ కంప్యూటింగ్, ఏఐ, మొబైల్ యాక్సెస్, ప్రిడిక్టివ్ అనలిటిక్స్. ఇప్పుడు ఈ కంప్యూటర్ బేస్డ్ స్టోర్స్ మేనేజ్మెంట్ ఇప్పుడు మొత్తం కూడా డిజిటలైజేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవి యూజ్ చేస్తున్నారు. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆన్ గోయింగ్ ట్రెండ్స్ ఇన్ స్టోర్స్ మేనేజ్మెంట్. ఇప్పుడు మొత్తం డిజిటలైజేషన్ ఏఏ యూజ్ చేస్తున్నారు కదా. ఇప్పుడు స్టోర్స్ మేనేజ్మెంట్ ఒకప్పుడు బిన్ కార్డ్స్, సో నెక్స్ట్ క్యాలిక్యులేటర్స్, నెక్స్ట్ వచ్చేసి ఇన్వెంటరీ సాఫ్ట్వేర్, నెక్స్ట్ వచ్చేసి ఈఆర్పి, ఎంఆర్పి, తర్వాత ఈఆర్పి. సో నెక్స్ట్ లాస్ట్కి వచ్చేసి క్లౌడ్ కంప్యూటింగ్, ఏఐ. అదంతా హెడ్డింగ్స్ గుర్తుపెట్టుకున్న అవన్నీ కూడా స్టోర్స్ మేనేజ్ చేస్తూ సేమ్ డెఫినేషన్. సో రిలేటెడ్ టు ద ప్లానింగ్, ఆర్గనైజింగ్, కంట్రోలింగ్ యాక్ట్, రిలేటెడ్ టు స్టోరేజ్ ఆఫ్ మెటీరియల్, ఎవ్రీథింగ్ ఇన్ కంప్యూటరైజ్డ్ అయ్యింది. సో అది. సో ఇక్కడ ఆన్ గోయింగ్ ట్రెండ్స్ ఇన్ స్టోర్స్ మేనేజ్మెంట్ అంటే ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్లో స్టోర్స్ మేనేజ్మెంట్లో ఏవి యూజ్ చేస్తున్నారు అనేది ఇక్కడ అనమాట. సో 2025లో సో ఇప్పుడు అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయిపోయింది. అంతా కూడా కంట్రోలింగ్ చేయడం, ఆ ప్లానింగ్ చేసుకోవడం, ఆర్గనైజేషన్ రిలేటెడ్ టు స్టోరేజ్ ఆఫ్ మెటీరియల్స్. సో అవన్నీ కూడా అంటే ఏ ఐటమ్ ఎక్కడ ఉంది ట్రాక్ చేయడం, ప్రతిదీ కూడా ఒకప్పుడు బుక్లో ఉండేటివి స్టాక్స్ రిజిస్టర్, ఇప్పుడు ఎవ్రీథింగ్ ఇన్ ఆన్లైన్ అయిపోయింది. సో ఏఐ పవర్డ్ ఇన్వెంటరీ ఆప్టిమైజేషన్. సో నెక్స్ట్ వచ్చేసి ఐఓటీ, సెన్సార్ ఇంటిగ్రేషన్, స్మార్ట్ సెన్సర్స్ యూజ్ చేస్తున్నారు ట్రాక్ స్టాక్ లెవెల్ కోసం. సో నెక్స్ట్ వచ్చేసి క్లౌడ్ గుర్తుపెట్టుకొని జస్ట్ లోపల మీరు మ్యాటర్ రాయొచ్చు. ఏఐ పవర్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేస్తున్నారు ఫస్ట్ వన్, సెన్సార్ ఇంటిగ్రేషన్. థర్డ్ వన్ క్లౌడ్ బేస్డ్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ యూజ్ చేస్తున్నారు. అండ్ ఫోర్త్ వన్ హైపర్ రోబోటిక్స్ యూజ్ చేస్తున్నారు. ఎక్కువ పనులు యూజ్ ఆఫ్ రోబోట్స్, డ్రోన్స్. సో ఎందుకు స్టాక్ వెరిఫికేషన్ కోసం, ఆటోమేటిక్ రిట్రీవల్, ఇవన్నీ కూడా స్టాక్ యొక్క వెరిఫికేషన్ చెప్పినాను కదా. ఇది వన్ ఆఫ్ ద ఫంక్షన్ ఆఫ్ స్టోర్స్. ఫిజికల్ స్టాక్ వెరిఫికేషన్ అగనెస్ట్ రికార్డెడ్ బ్యాలెన్స్. ఇవన్నీ కూడా ఎవ్రీథింగ్ ఆన్లైన్ అయిపోయిన ఫంక్షన్స్ ఆఫ్ స్టోర్స్లో ఏవైతే చేస్తున్నారో ఆ ఫంక్షన్స్ ఆఫ్ స్టోర్స్ యొక్క పనులన్నీ ఇక్కడ ఆన్లైన్లో ఏమంటారు ఎవ్రీథింగ్ అనేది ఇప్పుడు మోడర్న్గా అయిపోయింది అనమాట. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెన్సార్ ఇంటిగ్రేషను, క్లౌడ్ బేస్డ్ మేనేజ్మెంట్ సిస్టము, రోబోట్స్ యూజ్ చేస్తున్నారు, బ్లాక్ చైన్. సో ఇది నెక్స్ట్ బ్లాక్ చైన్ ఫర్ ట్రేసియబిలిటీ. ట్రేసబుల్ అంటే ట్రేస్ చేయడం, ఎక్కడ ఏ ఐటమ్ ఉంది, ఇట్స్ ఫార్మర్, డిసైన్, ప్రతి రికార్డు ట్రేస్ చేయడానికి బ్లాక్ చైన్. సో నెక్స్ట్ వాయిస్ అండ్ చాట్ ఇంటర్ఫేసెస్ కూడా యూజ్ చేస్తున్నారు. వాయిస్ కమాండ్స్ ఆర్ చాట్ బోర్డ్స్ సో టు ప్రాసెస్ ట్రాన్సాక్షన్స్. నెక్స్ట్ డేటా డ్రైవెన్ డాష్ బోర్డ్స్ యూజ్ చేస్తున్నారు. సో ఈ అనలిటికల్ టూల్స్ వచ్చేసి విజువల్ ఇన్సైట్స్ ఇంటూ స్లో మూవింగ్ ఐటమ్స్, సప్లయర్ పర్ఫార్మెన్స్, రీఆర్డర్ సైకిల్స్. నెక్స్ట్ లాస్ట్కి వచ్చేసి సస్టైనబుల్ ప్రాక్టీస్, యూజ్ ఆఫ్ డిజిటల్ డాక్యుమెంటేషన్, ఎకో ప్యాకేజింగ్ అండ్ కార్బన్ ట్రాకింగ్ కాంట్రిబ్యూట్ టు గ్రీన్ ఆపరేషన్స్. అంటే ఎన్విరాన్మెంట్కి ఇంపాక్ట్ కాకుండా చేస్తున్నారు సస్టైనబుల్ ప్రాక్టీసెస్ అంటే. సో మొత్తానికి మీరు ఈజీ గుర్తుపెట్టుకుంటారు. ఇప్పుడు ట్రెండ్ ఏం నడుస్తుంది, ఏఐ,
సెన్సార్ ఇంటిగ్రేషన్, క్లౌడ్ బేస్డ్ మేనేజ్మెంట్ సిస్టమ్, రోబోట్స్ యూజ్ చేస్తున్నారు, బ్లాక్ చైన్ ఫర్ ట్రేసబిలిటీ ట్రాకింగ్ ఐటమ్స్ కోసం, నెక్స్ట్ వాయిస్ అండ్ చాట్ ఇంటర్ఫేసెస్ యూజ్ చేస్తున్నారు, నెక్స్ట్ డేటా డ్రైవెన్ డాష్ బోర్డ్స్ యూజ్ చేస్తున్నారు. ఈజీగా తెలిసిపోతుంది. అనలిటికల్ టూల్స్, ఎందుకంటే స్లో మూవింగ్ ఐటమ్స్, సప్లయర్ పర్ఫార్మెన్స్ ఏంది, ఇవన్నీ కూడా తెలిసిపోతాయి. నెక్స్ట్ వచ్చేసి సస్టైనబుల్ ప్రాక్టీసెస్, ఏం చేసినా సరే ఎన్విరాన్మెంటల్కి ఇంపాక్ట్ కాకుండా కాంట్రిబ్యూట్స్ టు గ్రీన్ ఆపరేషన్స్, ఎకో ఫ్రెండ్లీ ఆపరేషన్స్. సో ఇక్కడ ఏబీసీ అనాలిసిస్ అంటే మెయిన్ ఏంది, కన్జంప్షన్ కోసం క్లాసిఫై ఐటమ్స్ బై వాల్యూ ఆఫ్ కన్జంప్షన్, యాన్యువల్ కన్జంప్షన్ వాల్యూని బట్టి, సో బై వాల్యూ ఆఫ్ కన్జంప్షన్ బట్టి ఐటమ్స్ క్లాసిఫై చేస్తారు. ఇక్కడ హయ్యర్ వాల్యూ, మీడియం వాల్యూ, లో వాల్యూ. ఇది వచ్చేసి టైట్ కంట్రోల్, హై వాల్యూ ఐటమ్స్ ఉంటాయి కదా, సో హై కాస్ట్ ఐటమ్స్. ఇది మోడరేట్ కంట్రోల్, ఇది సింపుల్ కంట్రోల్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి మనకు ఏమడుగుతున్నారంటే అది డెఫినేషన్ రాయండి. ఆ రకంగా ప్రాసెస్ ఆఫ్ ఏబీసీ అనాలిసిస్ అంటున్నారు. ప్రాసెస్ ఆఫ్ ఏబీసీ అనాలిసిస్ అంటే ఇది ఎలా క్యాలిక్యులేట్, ఇది సమ్ ఆల్రెడీ చెప్పాను. యూనిట్ 5లో దీనికి సంబంధించిన సమ్ చెప్పాను. ఏం చెప్పాను అందులో, వాళ్ళు యూనిట్ కాస్ట్ ఇస్తారు, టోటల్ యూనిట్స్ ఇస్తారు. సో అదే ఇచ్చారు. లిస్ట్ ఇన్వెంటర్ ఐటమ్స్, ఫస్ట్ ఐటమ్స్ ఇస్తారు 1 నుంచి 8 వరకు, అంటే ఎన్నో ఇస్తారు. నేను 8 ఎగ్జాంపుల్ అని చెప్పిన, 1 to 8, 1 to 10 ఐటమ్స్ ఇస్తారు. వాటి యొక్క ఐటమ్స్ యొక్క టోటల్ యూనిట్స్ అండ్ ఈచ్ యూనిట్ కాస్ట్ ఇస్తారు. సో అది సమ్ చూస్తే మీకు ఇది ఈజీ అవుతుంది. ప్రాసెస్ ఆఫ్ ఏబీసీ అనాలిసిస్ అంటే లిస్ట్ ఇన్వెంటర్ ఐటమ్స్. ఫస్ట్ మనం ఇన్వెంటర్ ఐటమ్స్ అన్ని లిస్ట్ చేసుకోవాలి విత్ దేర్ యూనిట్ కాస్ట్ అండ్ టోటల్ యూనిట్స్. యాన్యువల్ యూసేజ్ అంటే టోటల్ యూనిట్స్. అది ప్రిపేర్ ఏ లిస్ట్ ఆఫ్ ఇన్వెంటర్ ఐటమ్స్ విత్ దేర్ యూనిట్ కాస్ట్ అండ్ టోటల్ యూనిట్స్. తర్వాత యూనిట్ కాస్ట్, టోటల్ యూనిట్స్, ఇది యాన్యువల్ యూసేజ్ అంటే టోటల్ యూనిట్స్ అనమాట, యాన్యువల్గా టోటల్గా ఉన్న యూనిట్స్. సో ఇవి రెండింటిని మల్టిప్లై చేస్తే యాన్యువల్ కన్జంప్షన్ వాల్యూ వస్తుంది. సో అదే లిస్ట్ ఇన్వెంటర్ ఐటమ్స్ ఫస్ట్ పాయింట్. సో లిస్ట్ ఇన్వెంటర్ ఐటమ్స్ అంటే ఇన్వెంటర్ ఐటమ్స్ లిస్ట్ చేసుకోవాలి ఎలా, విత్ దేర్ టోటల్ యూనిట్స్ అండ్ ఈచ్ యూనిట్ కాస్ట్. టోటల్ యూనిట్స్ అంటే యాన్యువల్ యూసేజ్, ఓకే అది. సో అవి రెండింటిని మల్టిప్లై చేస్తే యాన్యువల్ కన్జంప్షన్ వాల్యూ వస్తుంది. అది క్యాలిక్యులేట్ యాన్యువల్ కన్జంప్షన్ వాల్యూ సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్లో ఏం చేస్తాం, యాన్యువల్ కన్జంప్షన్ వాల్యూని హై నుంచి లోకి రాసుకుందాం. సార్ట్ ఐటమ్స్ ఫ్రమ్ హైయెస్ట్ టు లోయెస్ట్ బేస్డ్ ఆన్ దర్ యాన్యువల్ కన్జంప్షన్ ర్యాంక్స్ అరేంజ్డ్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్, హై టు లో. నెక్స్ట్ ఏం చేసినాం, ఆ యాన్యువల్ కన్జంప్షన్ వాల్యూస్కి క్యూములేటివ్ చేసినాం. క్యూములేటివ్ యాన్యువల్ కన్జంప్షన్ వాల్యూ అండ్ క్యూములేటివ్ యొక్క పర్సంటేజ్ చేసినాం, అవునా. సో అదే ఇక్కడ క్యాలిక్యులేట్ క్యూములేటివ్ టోటల్ అంటే యాన్యువల్ కన్జంప్షన్ వాల్యూ అండ్ క్యూములేటివ్ యొక్క పర్సంటేజ్ చేసినాం. అది నెక్స్ట్ ఏం చేసినాము, ఐటమ్స్ ఏకి ఎన్ని కేటాయించాలా, బీకి ఎన్ని కేటాయించాలా, సికి ఎన్ని కేటాయించాలి. వాళ్ళు ఒక 8 ఐటమ్స్ ఇస్తే ఏ క్లాసు, బి క్లాస్, సి క్లాస్ రూల్ టాప్ ఏంది 70 to 80% ఆఫ్ టోటల్ వాల్యూ ఇక్కడ వెళ్ళిపోతుంది ఏకు. బీకి వచ్చేసి 15 to 25% బీకి వెళ్ళిపోతాయి, 5 to 10% ఆఫ్ వాల్యూ సికి వెళ్ళిపోతుంది. ఇదే కదా మనం చేసింది సమ్ములో. లాస్ట్కి ఏం చేసినాము, అప్లై కంట్రోల్ పాలసీస్, ఇంప్లిమెంట్ టైట్ కంట్రోల్ అంటే ఫర్ ఆల్రెడీ చెప్పిన కదా టైట్ కంట్రోల్ ఏకుంటుంది. సో దీనికి మోడరేట్ కంట్రోల్, దీనికి సింపుల్ కంట్రోల్ ఉంటుంది, అదే వాళ్ళు రాసినారు. సో ఇది ప్రాసెస్. సో అడ్వాంటేజెస్ ఆఫ్ ఏబీసీ అనాలిసిస్ అంటే ఎఫిషియెంట్ రీసోర్స్ అలొకేషన్. సో ఇక్కడ మనం చెప్పినాం కదా హై వాల్యూ ఐటమ్స్ ఉంటాయి. సో ఆ రకంగా మనం ఏబీసీకి ఏమంటారు అలొకేట్ చేయడం వల్ల ఎఫిషియెంట్గా రీసోర్సెస్ అలొకేట్ చేయగలుగుతాం. దానివల్ల కాస్ట్ కంట్రోల్ రెడ్యూస్ అవుతుంది. ఎందుకంటే హై వాల్యూ ఐటమ్స్కి చెప్పినా కదా ఎక్కువ కాస్ట్లు ఉన్న ఐటమ్స్కి కంట్రోల్ అనేది ఎక్కువ స్ట్రిక్ట్గా పెడతారు. సో అప్పుడు ఇన్వెంటరీ మనం స్టోరేజ్ చేసే ఇన్వెంటరీ కూడా ఎలా డిజైన్ చేసుకుంటాం, ఆ ఇన్వెంటరీకి సపరేట్గా ప్రొటెక్షన్ ఉండేలా చూసుకుంటాం. ఆ ఐటమ్స్ ఉంటాయి కాబట్టి ఏ కేటగిరీలో, దానివల్ల ఏమైపోతుంది మనం ఇంకా సీకి అంత అవసరం లేదు కదా, నార్మల్ ఐటమ్స్ ఉంటాయి. దానివల్ల ఏమైపోతుంది ఇన్వెంటరీ కాస్ట్ అనేది రెడ్యూస్ అవుతుంది. సో కాబట్టి మీరు ప్రాక్టికల్ ఆలోచించండి. ఈ రకం కేటాయించడం వల్ల రీసోర్సెస్ ఎఫిషియెంట్గా అలొకేట్ చేస్తాం. దానివల్ల సీకి సంబంధించిన కాస్ట్ తగ్గుతుంది. ఇన్వెంటరీ సమానంగా అవసరం లేదు. ఏవైతే హై వాల్యూ ఉంటాయో వాటికి ఏమంటారు ప్రివెంట్ చేసుకోవడానికి వాటికి ఇన్వెంటరీ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. సో కాస్ట్ కంట్రోల్ అవుతుంది సీకు. మానిటరింగ్ అండ్ ఈజీగా చేయొచ్చు. సో అలొకేట్ చేయడం వల్ల అట్లా ఏకు, బీకు, సికు ఐటమ్స్. సో ఇంప్రూవ్డ్ మానిటరింగ్ అండ్ ప్రొక్యూర్మెంట్, సపోర్ట్ ఆటోమేషన్. సో ఇది నెక్స్ట్ వచ్చేసి ఇవి అడ్వాంటేజెస్. డిసడ్వాంటేజెస్ ఏమవుతుంది, ఇగ్నోర్స్ క్రిటికాలిటీ ఆఫ్ ఐటమ్స్. సో ఇది విఈడి అనాలిసిస్ ఇగ్నోర్ చేస్తున్నామని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి రిక్వైర్స్ రెగ్యులర్ అప్డేట్స్ కావాలా. నెక్స్ట్ డేటా డిపెండెన్సీ మీద ఉంటుంది. ఎందుకంటే మనం ఇవి క్యాలిక్యులేట్ చేస్తాం కదా ఏకి ఎన్ని కేటాయించాలి, బీకి. సో అక్కడ వచ్చే ఆన్సర్ మీద మనకు ఉంటుంది. ఇన్యాక్యురేట్
డేటా తీసుకున్నాం, ఇన్కంప్లీట్ డేటా తీసుకున్నా, సో క్లాసిఫికేషన్ వేసిన, ఏకి వేయాల్సినట్టు బీకి వేసిన, సో అప్పుడు ఏమైపోతుంది, కంట్రోల్ అనేది ఏకి సంబంధించిన దానికి స్ట్రిక్ట్ ఉంటుంది కదా, అప్పుడు మిస్లీడ్ అవుతుంది. కాబట్టి స్టాటిస్టిక్ క్లాసిఫికేషన్. సో ఇవి డిసడ్వాంటేజెస్, ఛాలెంజెస్, ఏబిసి అనాలిసిస్. క్రిటికాలిటీ ఆఫ్ ఐటమ్స్ మనము ఇగ్నోర్ చేస్తున్నాము. ఇట్ ఫోకస్ ఓన్లీ ఆన్ వాల్యూ, నాట్ ఆపరేషనల్ ఇంపార్టెన్స్. అంటే ఇది వాల్యూ మీదనే చేస్తుంది. ఏకు హై కాస్ట్లీ వాల్యూ, బీకి వచ్చేసి మోడరేట్ కాస్ట్లీ వాల్యూ. సో అది అనేది ఫోకస్, ఇది క్రిటికల్ ఆఫ్ ఐటమ్ రాకపోయినా ఫోకస్ ఆన్ వాల్యూ మీదనే ఉంటుంది కదా, ఇది హై వాల్యూ లో వాల్యూ. కాబట్టి ఇది ఫోకస్ ఆన్ ఓన్లీ వాల్యూ అని కూడా రాయొచ్చు మీరు ఫస్ట్ హెడ్డింగ్. సెకండ్ హెడ్డింగ్ వచ్చేసి రిక్వైర్ రెగ్యులర్ అప్డేట్స్ కావాలి. ఎందుకంటే ఏకు బీకి సిక్ కేటాయిస్తుంటుంది కాబట్టి రెగ్యులర్ అప్డేట్స్ కావాలి, దేనికి కేటాయించాలన్న దానికి. సో డేటా డిపెండెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో స్టాటిస్టిక్ క్లాసిఫికేషన్, ఇవి అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఏబిసి అనాలిసిస్. సో ఇది ఎకనామిక్ ఆర్డర్ క్వాంటిటీ, మీకు 2 మార్క్స్కి యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో చెప్పలేదు. ఎకనామిక్ ఆర్డర్ క్వాంటిటీ అంటే ఆల్రెడీ చెప్పాను కదా, ఇన్వెంటరీ కాస్ట్ మినిమైజ్ చేయడానికి ఎకనామిక్ ఆర్డర్ క్వాంటిటీ. సో ఇది ఫార్ములా 2CO డివైడెడ్ బై సి అంటే కన్జంప్షన్, డిమాండ్, ఇది వచ్చేసి ఆర్డర్ కాస్ట్, ఆల్రెడీ ఇది చెప్పాను ఈ మోడల్స్ ఆఫ్ ఇన్వెంటరీలో. ఇది వచ్చేసి క్యారింగ్ కాస్ట్. సేఫ్టీ స్టాక్ అంటే ఏంది, సేఫ్టీ స్టాక్ అంటే ఎక్స్ట్రా స్టాక్ అనేది హోల్డింగ్ ఇన్ ఇన్వెంటరీ, సో టు మీట్ ఫ్యూచర్ డిమాండ్స్ కోసం. సో అదనమాట. సో ఇది ఏంది, మ్యాక్సిమం యూసేజ్ మైనస్ యావరేజ్ యూసేజ్ ఇంటూ లీడ్ టైం ఫార్ములా. సో సేఫ్టీ స్టాక్ అంటే ఏం చేస్తారు, డిఫరెన్సెస్ బిట్వీన్ మ్యాక్సిమం యూసేజ్ అండ్ మినిమం యూసేజ్ అండ్ మల్టిప్లైడ్ ఈ లీడ్ టైం. సో ఇది నెక్స్ట్ వచ్చేసి రీఆర్డర్ లెవెల్ అంటే మ్యాక్సిమం యూసేజ్ ఇంటూ మ్యాక్సిమం లీడ్ టైం. మీకు 2 మార్క్స్కి వచ్చినా సరే ఈ యొక్క ఫార్ములా రాసినా మీకు మార్క్స్ పడతాయి. సో మల్టిప్లికేషన్ ఆఫ్ మల్టిప్లైడ్ మ్యాక్సిమం యూసేజ్ అండ్ మ్యాక్సిమం లీడ్ టైం చేస్తే ఇది వస్తుంది అని కూడా మీరు రాయొచ్చు. సో అదొకటి రాసినా మీకు మార్క్స్ పడతాయి. నెక్స్ట్ వచ్చేసి క్లాసిఫికేషన్. సో ఇవి ఏంటంటే 2 మార్క్స్కి వస్తాయి. ఏమిచ్చిందంటే క్లాసిఫికేషన్ ఆఫ్ మెటీరియల్, కోడిఫికేషన్ ఆఫ్ మెటీరియల్, సింప్లిఫికేషన్ ఆఫ్ మెటీరియల్, స్టాండర్డైజేషన్ ఆఫ్ మెటీరియల్ అని ఉంది. కాబట్టి క్లాసిఫికేషన్ అంటే ఏంటంటే మెటీరియల్స్, మెయిన్ క్లాసిఫికేషన్ ఆఫ్ మెటీరియల్స్. క్లాసిఫికేషన్ అంటే క్లాసిఫికేషన్ ఆఫ్ మెటీరియల్స్. సో మెటీరియల్స్ని ఎలా క్లాసిఫై చేస్తావు అంటే సేమ్ ఉన్నటివి ఒక గ్రూప్లో వేసేస్తావు, ఆ రకంగా క్లాసిఫై చేస్తావు అంతే. సేమ్ మెటీరియల్స్ కదా, గ్రూపింగ్ ఆఫ్ మెటీరియల్స్ ఇంటూ కేటగిరీస్ బేస్డ్ అందరికీ. ఇప్పుడు ఒక 2-3 మెటీరియల్స్ సేమ్ క్యారెక్టర్స్, సేమ్ నేచర్, అవన్నీ ఒక రకంగా గ్రూప్ చేసి వాటన్నిటిని ఒక దగ్గర స్టోర్ చేస్తాం. అదే గ్రూపింగ్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఎట్లా చేస్తామంటే, గ్రూపింగ్ ఆఫ్ మెటీరియల్స్, సేమ్ ఉన్న మెటీరియల్స్ని ఒక ఇన్వెంటరీలో స్టోర్ చేస్తారు. అది గ్రూపింగ్ ఆఫ్ మెటీరియల్స్ ఇంటూ కేటగిరీస్ బేస్డ్ అందరి క్యాటగిరీ. కోడిఫికేషన్ అంటే ఎవ్రీ స్టాక్ యాజ్ ఎ యూనిక్ కోడ్ ఉంటుంది. సో ఫర్ ఈజీ ట్రాకింగ్ ఆఫ్ ఐటమ్స్. నెక్స్ట్ వచ్చి సింప్లిఫికేషన్ అంటే ఏంటంటే సింపుల్గా రెడ్యూసింగ్ ద వెరైటీ ఆఫ్ మెటీరియల్స్. సో వెరైటీ ఆఫ్ మెటీరియల్స్, నెంబర్ ఆఫ్ మెటీరియల్స్, వెరైటీగా ఉన్న మెటీరియల్స్ని రెడ్యూస్ చేస్తారు, అదే సింప్లిఫికేషన్ అంటే. నెక్స్ట్ స్టాండర్డైజేషన్ అంటే స్టాండర్డ్, యూనిఫార్మిటీ అండ్ ఎఫిషియెంట్ ఆపరేషన్స్. అంటే మెటీరియల్స్లో క్వాలిటీ ఉందా, సో అవి స్టాండర్డైజేషన్ ఆఫ్ మెటీరియల్స్ అంటే అదే మెటీరియల్స్లో క్వాలిటీ అండ్ మెటీరియల్స్ యొక్క ఆపరేషన్స్ యూనిఫార్మిటీ ఉన్నాయా అండ్ ఎఫిషియెంట్ ఆపరేషన్స్. సో అది స్టాండర్డైజేషన్ ఆఫ్ మెటీరియల్స్. ఇవన్నీ మెయిన్ ఎందుకు యూజ్ చేస్తామంటే, ఒకవేళ వీటికి సంబంధించిన ఒకవేళ 8 మార్క్స్కి వచ్చిన అడ్వాంటేజ్ ఈ డెఫినేషన్ రాస్తారు కదా, ఇవి ఏంటంటే ఈచ్ ఐటమ్కి ఒక కోడ్ ఉంటుంది. ఇది వచ్చేసి మనం గ్రూపింగ్ ఆఫ్ మెటీరియల్స్ బేస్డ్ అందరి క్యారెక్టరిస్టిక్స్ బట్టి అదొకటి గ్రూప్ అని క్లాసిఫై చేస్తాం. ఇది సింప్లిఫికేషన్ అంటే వెరైటీ ఆఫ్ మెటీరియల్స్ రెడ్యూస్ చేసి సింపుల్గా ఉండేటట్టు చేసి. ఎందుకంటే స్టాండర్డైజేషన్ అంటే యూనిఫార్మిటీ, స్టాండర్డ్ ఉండేటట్టు చూసుకుంటాం ఈ క్వాలిటీలో మెటీరియల్స్లో. సో ఆ రకంగా ఎఫిషియెంట్ ఆపరేషన్స్ కోసం. సో ఇవి మెయిన్ ఎందుకు అంటే, ఒకవేళ వీళ్ళు 8 మార్క్స్కి వచ్చిన అడ్వాంటేజెస్ ఏం రాస్తారంటే, ఇవన్నీ కూడా ఎందుకు యూజ్ అవుతారంటే ఇన్వెంటరీ కాస్ట్ తగ్గించుకోవడానికి. ఇన్వెంటరీ అంటే మనం స్టోరేజ్ చేస్తాం కదా, స్టోరేజ్ కాస్ట్ తగ్గించుకోవడానికి ఇది. నెక్స్ట్ ఇంప్రూవింగ్ డేటా అక్యురసీ కోసం, ఎన్హాన్సింగ్ సిస్టమ్ వైడ్ కోఆర్డినేషన్ కోసం. ఒకవేళ ఎప్పుడైనా టఫ్ వచ్చినప్పుడు అడ్వాంటేజెస్ ఈ 3, వీటన్నిటికీ మెయిన్ ఈ 3 కోసమే ఈ 4 ఉండడం జరిగింది. ఇవి 2 మార్క్స్కి ఉపయోగపడతాయని. బిన్ కార్డ్ అంటే ఏంటంటే ఇదొక రికార్డ్, ఇట్ ఈస్ ఏ ఫిజికల్ స్టాక్ రికార్డ్. సో ఈ బిన్ కార్డ్లో చూడండి, మెయింటైన్ అట్ స్టోరేజ్ లొకేషన్ బిన్ ఫర్ ఈచ్ ఐటమ్. సో ఈచ్ ఐటమ్కి ఒక ఏమంటారు రికార్డ్ మెయింటైన్ చేస్తారా, దాన్నే బిన్ కార్డ్ అంటారు. ఇట్ ఈస్ ఏ ఫిజికల్ ఒక స్టాక్ రికార్డ్ మెయింటైన్ అట్ స్టోరేజ్ లొకేషన్ ఫర్ ఈచ్ ఐటమ్. సో ఈచ్ ఐటమ్కి ఒక బిన్ కార్డ్ అనేది మెయింటైన్ చేస్తారు. సో ఈచ్ బిన్ కంటైన్
మెయింటైన్ దిస్ ఓన్ కార్డ్ ఉంటుంది. మళ్ళీ దీస్ బిన్ కార్డ్ మెయింటైన్ బై స్టోర్స్ మేనేజ్మెంట్ మెయింటైన్ చేస్తుంది. సో ఈ బిన్ కార్డుని బట్టే దీనికి ఒక కార్డు ఉంటుంది, దాన్ని బట్టి ఐటమ్స్ అలొకేట్ చేయడం జరుగుతుంది. సో డబుల్ బిన్ కార్డ్ అంటే ఏం లేదు, ఫస్ట్ బిన్ సెకండ్ బిన్. ఫస్ట్ బిన్ ఏంటంటే వర్కింగ్ స్టాక్ ఉంటుంది, సెకండ్ బిన్లో వచ్చేసి రిజర్వ్ స్టాక్ ఉంటుంది. ఇది వర్కింగ్ స్టాక్ అంటే వర్క్లో యూజ్ చేసే స్టాక్, డైలీ ఆపరేషన్స్కి యూజ్ చేస్తారు. ఇది రిజర్వ్ స్టాక్. ఇది నెక్స్ట్ స్టోర్స్ లెడ్జర్. స్టోర్స్ లెడ్జర్ అంటే ఏముంటుంది, లెడ్జర్ అంటేనే కాస్ట్ అకౌంటింగ్ డేటా ఉంటుంది. లెడ్జర్ అంటేనే మెయిన్ అకౌంటింగ్. సో క్యాప్చర్ కాస్ట్ అండ్ అకౌంటింగ్ డేటా ఉంటుంది. ఇట్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ ఇన్వెంటరీ వాల్యుయేషన్ అండ్ కాస్ట్ అనాలిసిస్ చేయడానికి ఈ లెడ్జర్ అనేది ఇంపార్టెంట్. ఇందులో స్టోర్స్ లెడ్జర్ అంటే ఫిఫో ఉంటుంది, లిఫో ఉంటుంది, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. సో ఆ రకంగా మెటీరియల్స్ని ఫ్యాక్టరీకి మూవ్ చేస్తారు, ఫ్రమ్ గోడౌన్ టు ఫ్యాక్టరీ. సో ఇవి స్టోర్స్ లెడ్జర్. సో మీకు వీడియో యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.